2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మనీ మంత్ర సెన్సేషన్. చాలామంది కూడా మనీ మంత్ర సిరీస్ చూసి దాన్ని అప్లై చేసుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారినటువంటి సబ్జెక్ట్. అండ్ అనంతకృష్ణ స్వామి గారి పేరు కూడా ఆ విధంగానే సంచలనంగా మారినటువంటి చూసాం మనం. ఆ సక్సెస్ ఏ విధంగా ఉంది అనేటువంటిది. అండ్ ఆ సబ్జెక్ట్ వల్ల ఆ పాజిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళి కోట్లలో సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే బ్రేక్ వస్తుందా రాదా అనుకునేటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది కదా. సో ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి క్లారిటీస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. ఏ వీడియోతో అయితే అంటే 720 వీడియోలు చేసాం మేము మనీ మంత్ర సిరీస్. బట్ ఇది 721 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ వీడియోస్ పాత ఏ విధంగా అయితే కంటిన్యూ అయ్యాయో ఇవి కూడా ఆ విధంగానే కంటిన్యూ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, జర్నీ ఎక్కడా ఆగదు. ఓకే. సో ఈరోజు మనతో పాటు బిందు గారు ఉన్నారు, మన అనంతకృష్ణ స్వామి గారి భార్య. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి అసలు ఈ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుందా లేదా అనుకున్నటువంటి చిన్న డైలమా ఉంటుంది కదా. నో అండి, డెఫినెట్గానే కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది, ఏం జరిగింది అనేది కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. ఇవాళ అనంతకృష్ణ స్వామి గారు అని అంటే మనం అంటే మీరు నేను మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరంటే ఒక సంచలనం. మనీ మంత్ర సబ్జెక్ట్ అంటే అంత గొప్పగా చూస్తారు, అంత బాగా అడాప్ట్ చేసుకున్నారు చాలామంది. చాలామందికి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఉంది. మీకు తెలిసిన వరకు ఏం జరిగింది? హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఒక 3 నెలల ముందు నుంచి కొంచెం అనారోగ్యంగా ఉండేది. 3 నెలల ముందు నుంచి కాస్త అనారోగ్యంగా ఉండే. తర్వాత అది కొంచెం ఎక్కువైంది, అంతే. హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, అలా జరిగింది. ఈ సబ్జెక్ట్ ఇవ్వడం కోసం మీతో రెగ్యులర్గా ట్రావెల్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఏం డిస్కస్ చేసేవాళ్ళమ్మా మీతో? అంటే మనము ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలాగైతే కష్టపడుతూ వచ్చామో అలా ఇతరులు ఎవ్వరూ అలా కష్టపడకుండా, ఇప్పుడు ప్రస్తుతం మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అప్పులు, ఇదంతా ఏంటి అసలు మనం ఎలాగా ఇబ్బంది పడుతూ వచ్చామో అట్లా కాకుండా మనకు ఒక పరిష్కారంతో పాటు ఇతరులకు, జనాలకు కూడా అలాంటి పరిష్కారాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ అనేది చిన్నగా స్టార్ట్ చేసేసి. ఎలా స్టార్ట్ చేశారు అసలు? మీరును గురుగారు ఎలా స్టార్ట్ చేశారు అసలు? ముందు ఒక అనుకున్నాము, ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అంటే అస్తమానము దీనికి డబ్బులు కష్టపడము, కష్టపడితే డబ్బు వస్తుంది, కష్టపడినంత మట్టుకు వస్తుంది, ఓకే. ఆ తర్వాత మళ్ళీ కష్టమే ఉంటుంది. అలా కాకుండా ఇంకేమైనా దొరుకుతుందా అని ఆయన రాత్రింబవళ్ళు పరిశోధనలు చేశారు. కొన్ని పుస్తకాలు కూడా చదివాము. దాంట్లోంచి కొంతవరకు మెయిన్ హెడ్లైన్స్ అలా తీసుకొని దాని నుంచి ఇంకా తనకంటూ కొత్త విధానాన్ని తీసుకొని ఇలా ఉంటే బాగుంటుంది అని దాని నుంచి సబ్జెక్ట్ను పెంచుతూ వచ్చారు. అది ఎలా చెప్తే జనాలకు ఈజీగా అర్థమవుతుంది. బుక్ చదవడం అంటే బుక్స్లు చాలామంది చదివేస్తారు, కానీ దాన్ని పాటించడం, చదువుతారు, పక్కన పెట్టేస్తారు. అది ఎలా ఉంటుందంటే చదివి దాన్ని వివరంగా వివరించి వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఉండాలి. బుక్లో చదివింది చిన్నదైతే దాని నుంచి ఇంకా ఎక్కువగా అనాలిసిస్ చేసేసి ఇంకా ఎలా చెప్తే జనాలకు ఈజీగా అర్థమవుతుంది. అది చదువు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, రాని వాళ్ళు, చిన్న పెద్ద ఎవరికైనా కూడా ఈజీగా అర్థమవ్వడం కోసం అలా ఎంతవరకు బాగుంటుంది అనేది పేజీలుగా పుస్తకాలు రాసేసి, ఆల్రెడీ 3 పుస్తకాలు రాశారు, మీరు చూసారు. అట్లా రాసేసి దాన్ని కొద్దిగా క్లాసుల రూపంలో స్టార్ట్ చేశాము. అసలు మీరిద్దరూ కలిసి కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి క్లాసెస్ అనేటువంటి ఈ రూపంలో వెళ్దాము, సబ్జెక్ట్కి అందరికీ పంచుదాం అనుకునేటప్పుడు స్ట్రగ్లింగ్ చాలా ఉంటుంది. ఆయన చెప్పారు బుక్స్ ఎక్కువ చదివి నైట్ టైము, ఆ టైం నాలో నేను మాట్లాడుకొని చేశాను. అమ్మగారు నాకు బాగా సపోర్ట్, అంటే మీరు బాగా సపోర్ట్ చేశారని చెప్పారు. అసలు ఎలా స్టార్ట్ అయింది ఆ మనీ మంత్ర అనేటువంటి కాన్సెప్ట్ మీ దగ్గర నుంచి? ఎలా అనుకున్నారు అసలు? అనుకున్నాము అప్పట్లో LIC జాబు, టీచర్ ట్రైనింగ్ జాబ్ అది ఉన్నప్పటికి కూడా అంత మట్టుకు వెళ్ళేసి వచ్చి ఇంటికి ఎప్పుడు వస్తానా, బుక్స్ ఎప్పుడా అన్నట్లుగానే ఉండేది ఆయన ఆలోచన అంతా. ఎంతవరకు ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, నెమ్మదిగా రోజుకి దాన్ని డెవలప్ చేసేసి
మా ఊళ్ళోనే నిజామాబాద్లోనే ముందుగా స్టార్ట్ చేసాం. ముందు నిజం చెప్పాలని అంటే ఏంటి, అప్పట్లో ధనమూలం ఇదం జగత్ అనే పేరు పెట్టేసి స్టార్ట్ చేసాం, మనీ మంత్ర కాదు. ఓకే. అలా మీరు చెప్పేస్తే డబ్బులు వస్తుందా, మా బంధువులు అవ్వచ్చు, పక్కింటి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అలా మీరు చెప్పేస్తే, బిందు గారు అలా చెప్పేస్తే వచ్చేస్తుందా, అన్నయ్య గారు అలా ఏదో పెట్టేస్తున్నారు అని అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా మేము పట్టించుకోలేదు. ఎంతమంది వస్తే అంతమందికి దాదాపు ఒక 5-6 క్లాసుల వరకు నిజామాబాద్లో పెట్టాం. వచ్చారమ్మా అప్పుడు? అంటే ఒక 10 మంది 20 మంది అంతకంటే. అప్పుడు ఎంత పెట్టారు ఫీజు? అప్పుడు మొదట 1000 రూపాయలతో స్టార్ట్ చేశాం. ఓకే. అక్కడ ఉన్నప్పుడు 1000 రూపాయలు మాత్రమే ఉండేది. 1000 రూపాయలు అలా పెట్టేది. సరే ఇంకా హైదరాబాద్లో చూద్దామని ఒక్కరే వచ్చారు. వచ్చేసి ఆ పాంప్లెంట్లు అవి ఉంటాయి కదా, వాటిని చేసేసి పెట్టేసి వచ్చి బసరా హోటల్ దాంట్లో పెట్టారు. 2-3 పరిచయం చేసేసుకొని 1-2 10 మందిగా వచ్చేసారు స్టార్టింగ్లో. అప్పుడు కూడా సరే, అప్పుడు ఇంకా శనాదివారాలు అంటూ పెట్టారు. మొదట్లో ఒక 6 నెలల వరకు శనాదివారాలు కూడా ప్రతి వారం వచ్చేది పెట్టేది. అలా అలా కొంచెంగా స్టార్ట్ అయిపోయింది, ఒకరికొకరుగా చెప్పుకోవడం. అప్పుడు అక్కడ నుంచి స్టూడెంట్స్లు కొంచెం ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది. మొదటిసారిగా ఒక 100 మంది వచ్చేసారు. అప్పుడు ఇంకా నేను ఏదైతే అంటే నాకు సబ్జెక్ట్ తెలిసినా నేను ఇంట్లోనే అనుకునేదాన్ని, నా విజువలైజేషన్ అఫర్మేషన్ అలా హాల్ నిండి ఉండాలి. ఏ రోజైతే 100 మంది వస్తారో నాకు అప్పుడు నా సక్సెస్ స్టార్ట్ అయినట్టు నేను ఫీల్ అవుతాను అని. ఆయన వెంటనే ఆ రోజు లంచ్ టైంలోనే నాకు కాల్ చేసి చెప్పారు, బిందు ఈరోజు 100 మంది వచ్చేసారు, 100 మంది స్టూడెంట్స్ వచ్చారని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడి నుంచి ఇంకా ఎక్కడ తిరుగు లేకుండా మన స్టూడెంట్స్ పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు అంతా మీరు చూసింది. అవును. అండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదా అనుకునేటువంటి డైలమానే చాలా ఎక్కువ ఉంది. ఏ విధంగా వెళ్ళబోతుంది ఇక నుంచి ఎలా అనేది మన మనీ మంత్ర కుటుంబ సభ్యులందరికీ నేను చెప్పేమంటే, ముందు నుంచి సబ్జెక్ట్ మేము కలిసి చేసింది ఉంది, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అమ్మ ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు, అంటే క్లాసెస్ మళ్ళీ కండక్ట్ చేస్తారా, మనీ మంత్ర క్లాసెస్ ఉండవేమో అనుకునేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలాంటి భరోసా ఇస్తారు? పర్వాలేదు, ఇక నుంచి క్లాసులు ఉంటాయనే చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే ఆయన స్టడీ చేసిన ఆయన ఆశయం కానీ సబ్జెక్టు కానీ మేము ఇద్దరం కలిసి అనుకున్నది కానీ, స్టూడెంట్స్కి ఏదైతే చెప్పాలని అనుకున్నది, వాళ్ళు బాగుండాలని, అంటే డబ్బు సంపద ఐశ్వర్యం అందరికీ అందుబాటులో ఉండాలని, సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మొదలుపెట్టింది ఉందో అది ఇంకా ఉంది. మనం ముందుకు వెళ్దామనే చెప్తున్నాను. ఇలాగే ఇప్పటి వరకు ఎలాగైతే మనీ మంత్ర కుటుంబ సభ్యులు సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఎలా ఆదరించారో, ఇక నుంచి కూడా క్లాసులు నడుస్తాయి. మీరందరూ సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సపోర్ట్తో ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. గురువుగారు ఇచ్చిన విద్య ఇంకా ఉంది, చెప్పాల్సింది కూడా ఉంది, మీరు నేర్చుకోవాల్సింది కూడా ఉంది, ఇంకా మీరు గొప్పవాళ్ళు ధనవంతులు అవ్వాల్సిన ఇది కూడా ఉంది. కాబట్టి మళ్ళీ మనం కంటిన్యూ అవుదాము, క్లాసులు బాగా చెప్పుకుందాము. అండ్ ఆయన జయంతి కూడా దగ్గరలోనే ఉంది, అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. అది మీరు ఆ డేట్ రివీల్ చేస్తే కూడా ప్రతి ఒక్కరూ ఆయన జయంతిని జరుపుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును, సెప్టెంబర్ 12వ తారీఖున ఆయన బర్త్డే. ఆ రోజు అన్ని గ్రూపులు అన్ని పండగలా జరుపుకునేది పోయిన సంవత్సరం వరకు. వారందరూ మీతో పాటే ఉన్నారు. వాళ్ళ కోసమైనా సరే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీ ఇంటి నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి. మనీ మంత్ర అనేది తెలుగు స్టేట్లో, అంటే వాళ్ళ ఫాదర్ ఆఫ్ మనీ మంత్రగా కూడా ఆయన పేరు మీద ఆ పేరు ఉంది తెలుగు స్టేట్లో. సో వాళ్ళ కోసం మీరు నిలబడతాను అని అంటే మీకోసం వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనీ మంత్ర అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. మీరు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు మనీ మంత్ర క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే అదే ప్లేస్లో నేను ఆయన్ని చూశాను, ఇవాళ మీరు వచ్చి కూర్చున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కొంచెం గ్యాప్ వచ్చినా సరే మీరు వచ్చినందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా ఈ క్లాసెస్ మీ తరపున ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను. అండ్ ఆయన ఎక్కడున్నా సరే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్స్తోనే మనీ మంత్ర కుటుంబ సభ్యులతోనే ఖచ్చితంగా ఫర్దర్గా ఏది ఉన్నా సరే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.